ఈ కృష్ణారెడ్డి గారి సినిమాలు అనగానే ఇప్పుడు ఆలీని హీరోని చేశారు. ఇక మిగతా రాజేంద్ర ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న, జగద్బాబు గారు అన్న, సో ఇమ్మీడియట్గా మీ సినిమాలు గుర్తొస్తాయి. సో వాళ్ళతో మీ బాండింగ్ స్వీటెస్ట్ అండి. ఇటు జగపతి బాబు కానీ, ఇటు శ్రీకాంత్ కానీ, వీళ్ళందరూ కూడా, ఇటు జేడీ చక్రవర్తి కానీ ఎంత అందమైనటువంటి అనుభూతిని అందించారో నాకు. పైగా నాకు ఉండే దృష్టి ఎంతసేపు కూడానండి, ఆర్టిస్ట్ చిన్న పెద్ద ఇది ఆలోచించను. నేను ఎంతసేపు నా కాన్సన్ట్రేషన్, నా షార్ట్ ఏంటి, దానికి నాకు పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ వస్తుందో లేదా, అంతే, ఇది ఒకటే ఆలోచించుకుంటాను. అందుకని నాకు ఏ ఆర్టిస్ట్ అయినా సరే పెద్ద లెక్క ఉండదండి. పెద్ద ఆర్టిస్టు ఓకే, నాకు ఆర్టిస్ట్ అంతే. చాలా చిన్న ఆర్టిస్టు ఓకే, నాకు ఆర్టిస్ట్ అంతే. నాకు మొత్తం వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులేనండి. అందులో వాళ్ళు చాలా బాగా చేశారు కాబట్టే అంత మంచి పెర్ఫార్మెన్స్ చేశారండి. వాళ్ళు చేయడం మూలంగానే అంత మంచి పేరు వచ్చింది. ఇటు వినోదం శ్రీకాంత్కి కానీ, ఇటు ఆహ్వానం శ్రీకాంత్కి కానీ, ఇటు శుభలగ్నం జగపతి బాబుకి కానీ, ఇటు మావి చిగురు జగపతి బాబుకి కానీ, ఇవన్నీ కూడా మీకు అన్ని డిఫరెంట్ చేసే అవకాశము నాకు దొరికింది. అంటే ఏ కథను ఇంకో కథను పోలన్నటువంటి ఒక అవకాశం నాకు ఇచ్చారు. అలాగే మంచి క్యాస్టింగ్ అంతా నాకు తోడయ్యారు. తోడు కావడం వల్లే నేను మీరు చేయగలిగామండి. మా టెక్నీషియన్స్, మరి మేమేమో సూపర్ హిట్లు ఇచ్చాము, యావరేజ్ సినిమాలు ఇచ్చాము, ఫ్లాప్ సినిమాలు ఇచ్చాము. మరి ఎన్ని కారణం ఏంటి? దానికి ఏవో కారణాలు ఉంటాయండి, 100 కారణాలు ఉంటాయి. కానీ జరుగుతాయి అంతేనండి. ఏవైనా సరే జరుగుతాయి అవి. కానీ ఇలాగ మరి ఇన్ని సూపర్ హిట్లు, శుభలగ్నం ఉంది, మావి చిగురు ఉంది, ఆహ్వానం ఉందండి, ఎగిరే పౌర్మ ఉంది. మరి అందులో జేడీ చక్రవర్తి అంత అద్భుతంగా చేశాడు పర్ఫార్మెన్స్. నిజానికి ఆ రోజు జేడీ చక్రవర్తి నాకు కలిసినప్పుడు, ఏమండి మొత్తం పాటలన్నీ శ్రీకాంత్కే కదా, పాటలన్నీ నాకేం అభ్యంతరం ఏం లేదు, కానీ ఇప్పుడు నాకు ఒక పాట మీరు పెట్టారు, అందులోనూ ఆ పాట కూడా లేకుండా ఉంటే బాగుంటుందేమో, మీరు ఆలోచించండి. నేను చాలా ఓపెన్గా మాట్లాడానండి. మొత్తం అన్ని శ్రీకాంత్గా ఉంటే బాగుంటుందేమో. అలాగని నన్ను అలా చేయొద్దండి. ఐ విల్ నెవర్ కాంప్రమైజ్. నాకు, నా క్యారెక్టర్కి, నా కథకే ఏది అనుకూలమో అది మాత్రమే నేను చేసుకుంటూ వెళ్తాను. అందులో మీకు ఒక పాట వచ్చింది, రానివ్వండి, అంతే, మీరు చేయండి, మీకు హ్యాపీయే కదా. అయ్యో డెఫినెట్గానండి, నేను హ్యాపీ, క్యారెక్టర్ నాకు హ్యాపీ అండి చేశాడు. సెన్సేషనల్ హిట్ అది. ఇవాళ కూడా జనం మాఘమాసం ఎప్పుడు వస్తుందో ఎంత చక్కగా పాడుకుంటారు. సార్ ఇప్పుడు ఆహ్వానం నిజంగా ఆ పాయింట్ అనేది ఇప్పటికి కూడా కొత్తగానే ఉంటుంది. అవునండి. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు పెద్దలందరినీ పిలిచి పెళ్లి చేసుకుంటున్నాం, ఓకే, విడిపోయేటప్పుడు కూడా అలాగే అందరినీ పిలిచి వాళ్ళ సమస్యలు విడిపోవాలి అనే పాయింట్ అనేది అసలు ఇప్పటి సమాజంలో, ప్రస్తుత సమాజానికి అది యాప్ట్గా ఉంటుందేమో. అది ఇప్పటికే కాదండి, పెళ్ళి ఉన్నంతకాలం యాప్ట్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎక్కువ విడాకులు ఉన్నంతకాలం అది యాప్ట్గా ఉంటుందండి. నేను ఇప్పుడు సమాజానికి ఎందుకు అన్నానంటే, ఇవాళ రేపు పెళ్ళి అయిన వితిన్ మంత్స్లోనే జంటలన్నీ విడిపోతున్నాయి, ఎక్కువ విడాకులు అనేది ఎక్కువ వినిపిస్తుంది, అందుకని అన్నా నేను. అంటే నేను ఈ ఆహ్వానం సబ్జెక్ట్ లాంటిదాన్ని ఇంకొకటి నేను చిన్న మార్పులు ఇవి చేశాండి. ఇంగ్లీష్లో చేశాను. ఇంగ్లీష్లో చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుట్ వచ్చిందండి. పెళ్ళి గిళ్ళి అన్నీ వీళ్ళకి లేవు కదా అలాగని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైవోర్స్ లాగా ఇవి పెరిగిపోతూ ఉన్నాయండి. వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు అది. సో ఇప్పుడు నేను ఏ పాయింట్ మీద వెళ్ళాలి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ నాకు వచ్చి, అప్పుడు నేను ఒక కొత్త పాయింట్ని ఆలోచించుకున్నా. ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం ఏంటంటే, కొత్తగా ఏదో ఒకటి ఆలోచించడం అనేటటువంటిది ఇచ్చాడు ఆయన. ప్రతి మనిషికి ఒక వరం ఇస్తాడు అనుకుంటాను. అలా నాకు ఇవ్వడం మూలంగా నేను అందులో ఒక కొత్త పాయింట్ ఆలోచించాను. అదేంటి అని అంటే, అన్బార్న్డ్ చైల్డ్ యొక్క హ్యూమన్ రైట్స్. హీ వాంట్స్ ఏ హగ్ ఆఫ్ ఏ మదర్, యాక్చువల్ మదర్, అండ్ ఏ ఫాదర్, యాక్చువల్ ఫాదర్. అది మీరు ఇస్తున్నారా? ఇది ప్రశ్నించాను నేను వాళ్ళని. అందుకని అది మంచి హిట్ అయిందండి అక్కడ. ఉయ్యాల సినిమా కూడా మంచి సినిమా అండి అది. పాయింట్ మంచి పాయింట్, అది మంచి పాయింట్ అండి అది. కాకపోతే దాసనారాయణరావు గారు ఆ సినిమా చూసిన వెంటనే సినిమా చూసి, ఏమయ్యా ఇది చాలా పెద్ద హిట్ అవ్వాల్సింది, మంచి హిట్ అయ్యి ఊరుకుందంతే,
పెద్ద హిట్ ఎందుకు అవ్వలేదు నువ్వు చెప్పగలవా, నన్ను చెప్పమంటావా, మీరు చెప్పండి సార్ అన్న. ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి పర్సన్ కదా. అందులో వాడికి 2 కొడుకులు పుట్టకుండా ఒక్కడే కొడుకు పుట్టి ఆ కొడుకుని ఆడు కనుక ఇచ్చి ఉన్నట్టయితే అది డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి ఉండేది అని చెప్పారు ఆయన. శభాష్ అనుకున్నాను, నాకు ఈ ఐడియా రాలేదంటే నిజమే కదా. నిజానికి ఆడు ఒక్క కొడుకుని కూడా ఆడు తిరిగి ఇచ్చేసి నాకు ఇంకో కొడుకు పుడతాడు కదా అన్నటువంటి ఒక ధైర్యంతో కనుక వాడు ఎదురుకి వెళ్ళి ఉన్నట్టయితే వాడికి ఆ కొడుకు అక్కడ ఉంటే ఆ కొడుకుని ఆడు చూసుకున్నప్పుడల్లా ఆడికి ఆ ఫీలింగ్ ఇదంతా చాలా బాగా వర్కౌట్ అయ్యేది. నిజమే, ఈజ్ 100% రైట్ అండి. ₹1,00,000కి మగుడిని అమ్మేయటం. అవునండి. ఎలా వచ్చింది సార్ ఐడియా? అదే చెప్పాను కదా. అంటే రియల్ లైఫ్లో ఏమన్నా మీరేమన్నా? కాదండి, రియల్ లైఫ్లో ఏదీ లేదండి, ఏదీ లేదు. కంప్లీట్గా అనుకుంటే కొత్త విషయాల కోసం ఆలోచించడం ప్రారంభిస్తేనండి ఇలాగే ఆలోచించవచ్చు, చాలా కొత్త విషయాలు ఆలోచించవచ్చు. నేను రేపు చేయబోయే సినిమా కూడా ఇలాగే చాలా కొత్త విషయం ఆలోచిస్తాను. ఇప్పుడు ఆ సినిమా ఇప్పటికీ ఆమెనికి అసలు ఆ క్యారెక్టర్ అనేదే ఇప్పటికీ ఆ లైఫ్ ఆవిడ నటిగా కెరియర్కి అది ఇప్పటికి మర్చిపోలేని క్యారెక్టర్. అవునండి, అవునవును. ఈవెన్ అందులో సుహాసిని గారు చేసింది చాలా తక్కువ సీన్స్, అవునండి, అయినా కూడా ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అవునవును. సో ఆ పర్టికులర్ పాత్రకి సుహాసిని గారిని తీసుకోవాలనేది ఎలా? మేము వెళ్ళి అడగగానే ఆవిడ ఒప్పుకున్నారు. అదేంటి కృష్ణారెడ్డి గారు మీరు అన్నాడు క్యారెక్టర్ ఏంటో నాకు ఒక చిన్న హింట్ ఇవ్వండి నాకు అని అడిగారు ఆయన. చూడండి ఎంత రెస్పెక్ట్ ఆవిడకి. నేను అంతే రెస్పెక్ట్ఫుల్గా ఏమండి ఇంతే ఉంటుందండి, చాలా 3 సీన్లు వస్తారు మీరు, అది కూడా ఇవే డైలాగులు ఉంటాయి, ఈ డైలాగులు చాలండి అంతే ఆవిడ. దట్స్ గ్రేట్. ఆవిడ దగ్గర నేను ఒక గొప్ప విషయం ఒకటి నేర్చుకున్నానండి, చాలా గొప్ప విషయం అది. అదేంటంటే ఏమండి మీరు ఏం చేస్తూ ఉంటారో కథలో అంటే నేను చెప్పేస్తూ ఉంటానండి, మేము అందరం కలిపి డిస్కస్ చేస్తూ ఉంటాము. రాయిరా అంది. లేదండి రాసే అలవాటు లేదు నాకు, చెప్పేయటమే అలవాటు అంతే అన్న. కరెక్ట్ కాదండి, మణిరత్నం లాంటి వాడు పెద్ద సక్సెస్లు అన్నీ ఇస్తున్నాడు కదా నా హస్బెండ్. ఆయనే రాస్తాడు కూర్చొని, వై డోంట్ యూ రైట్ అన్న తర్వాత నాకు ఆలోచన మెదిలింది. నిజమే, షీఈ్ మై టీచర్ యాక్చువల్గా. అంటే మై టీచర్ అంటే ఇప్పుడు ఈ రకంగా అంటే ఆవిడ ఈ పాఠాన్ని నాకు నేర్పిందండి. అవును రాస్తే బాగుంటుంది కదా, మనకు వచ్చిన ఐడియాని ఎందుకు రాయకూడదు అని చెప్పి అప్పటి నుంచి రాయడం మొదలుపెట్టానండి నేను. అది ఆవిడ క్రెడిట్సే.